ప్రకాశించే దేవుడు ఈ సంఘానికి నాయకుడయ్యాడు, సంఘానికి ఆయన కర్త అయ్యాడు, సంఘానికి ఆయన అధిపతి అయ్యాడు. కనుక ఆయన నిత్యం ప్రకాశిస్తున్నాడు, నిత్యం ఆయన మండుతూ ఉన్నాడు. అంటే ఆయన పిల్లలమైన మనం కూడా నిత్యం మండుతూ ఉండాలి. ఆరిపోకూడదు, చల్లరిపోకూడదు, కృంగిపోకూడదు. ఈ లోకంలో బలహీనమైన వాటికి, తూచ్ఛమైన వాటికి దేవుడు మనకిచ్చిన కృపను పోగొట్టుకోకూడదు. దేవుడు మనకిచ్చిన ఆ ధన్యతను పోగొట్టుకోకూడదు. ఈ లోకంలో ఒకరోజు మొత్తం వెళ్ళిపోతాయి, ఒకరోజు మాయమైపోయే ఈ లోకం కోసం మన దేహాలను, మన శరీరాలను మనం అపవిత్రపరచుకోకూడదు. మనం నిత్యం 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 బలిపీఠం ఎదుట ధూపం నిత్యం వేస్తూ ఉండాలి. మంట నిత్యం మండుతూ ఉన్నట్లుగా మనం కూడా నిత్యం ఈ లోకంలో మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. అనేకులకు దీవెనకరంగా మనం బ్రతకాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే చాలాసార్లు విన్న వాక్యము చాలా మంది సేవకులు చెప్తూ ఉండగా విన్న వాక్యమే, చాలా మంది దైవ సేవకులు చెప్తూ ఉంటే విన్న వాక్యమే. అయితే విన్న వాక్యమే ఈరోజు కొంచెం కొత్తగా నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆ విన్న వాక్యాన్ని కొంచెం కొత్తగా, కొంచెం డిఫరెంట్గా, కొంచెం లోతుగా అది అర్థమవులాగున నేను మీకు వివరించి త్వరగా ముగిస్తాను. అయితే చూడండి, చెప్తున్న మాట ఏది ఎవరికి అవసరమో, ఏది ఎవరికి అవసరమో ఖచ్చితంగా అది వారు తీసుకున్నప్పుడే ఫలిస్తారు, దీవించబడతారు. ఇది నాకు కాదు, లేకుంటే అది గుచ్చుకున్నప్పుడు మనం దాన్ని ఇబ్బంది పెట్టామనుకోండి, మనం ఇబ్బంది పాలవుతాం. అది గుచ్చుకున్నప్పుడు దాన్ని బట్టి మనం సరి చేసుకుని అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా మనం దీవించబడతాం, ఉన్నతంగా దీవించబడతాం. మనం గుచ్చుకుంది కదా అని దానికి విరుద్ధంగా తయారై పక్కకు వెళ్ళిపోతే చాలా దెబ్బతింటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే గడిచిన వారంలో గడిచిన శుక్రవారం సంఘానికి అంతా వందనాలు. దేవుడు చేసిన మేలు ఏంటంటే నా కుమారుడు ఒక వారము తప్పిపోయినాడు అన్న బలమైన వాక్యము. తప్పిపోతాడేమని నేను ఎంతగానో ఏడ్చి అన్నకు చెప్పినప్పుడు అమ్మ ప్రార్థన చేస్తాను, నీ కుమారుడు వచ్చి కూర్చుంటాడమ్మా అని చెప్పాడు. అన్న బలమైన వాక్యం వినకుండా లోకానుసారంగా ఉంటాడని ఎంతగానో ఏడ్చాను. అన్న చేసిన ప్రార్థన బట్టి మళ్ళీ నా కుమారుడు వాక్యము నీకు ఆదివారం క్రమం తప్పకుండా వస్తున్నాడు. దేవాది అన్న నిన్న వారము కీళ్ళ నొప్పులు నెలకు నూనె పుడతాను రారనిందే నాకు కీళ్ళ నొప్పులు ఉన్నాయి, నా చేతులలో సత్తు పడిపోయినట్టున్నాయి. అన్న నూనె ప్రార్థన చేసి పూజించి స్వార్లనే సొంచులో కలిగింది. నా కాలంతా చేయి పూజిస్తున్నాను. అన్న నిన్న వారం ప్రార్థన చేసింటే నాకు పూర్తిగా తగ్గిపోయింది. ఎన్నో మేలు చేస్తున్నాను. నా పట్ల దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. అన్నకు వందనాలు.
ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానమునే పాడనా ఉత్సాహగానమునే పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఇది ఏ చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా ఇది ఏ చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా